నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కమలాపురంలో ప్రజా ఆగ్రహం ఉప్పొంగింది. రైళ్ల నిలుపుదల కోసం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కమలాపురం నినాదాలతో దద్దరిల్లింది. కరోనా తర్వాత నడిచిపోయిన ఎక్స్ప్రెస్ రైళ్లను తిరిగి కమలాపురం రైల్వే స్టేషన్ లో ఆపాలంటూ మీడియా మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన రైళ్ల నిలుపుదల సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కమలాపురం రైల్వే స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పాస్టర్లు సుమారు 2000 మంది మా కమలాపురంలో రైలు నిలపండి, కమలాపురానికి న్యాయం చేయాలి అంటూ హోరెత్తించారు. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కమలాపురం ప్రజల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సాధన కమిటీ స్పష్టం చేసింది. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. నాయకులకు భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడే శక్తి రావాలా. ఎందుకంటే పార్టీ ఈ పొద్దు ఆ పార్టీ ఉంటుంది, రేపు ఈ పార్టీ ఉంటుంది, మనకు సంబంధం లే. మన కమలాపురము రైల్వే స్టేషన్లో టికెట్లు రిజర్వేషన్ కల్పించాలా, రైలు నిలబెట్టాలా. ఎప్పుడు ఈ అన్ని నిలబట్టాలి. హరిప్రియ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు రాను ప్రతి ఒక్క నాయకుడు అడగండి, నిలదీసి అడగండి. మా ఊళ్ళో రైలు ఆగితేనే మా ఇంటికి ఓటు వేయం అని నిశ్చితంగా అడగండి. అప్పుడే ఈ ఊళ్ళో రైలు అవుతుంది. మీరు ఈ ధర్నాలు చేసినంత మాత్రాన లేకపోతే పేపర్లో కూడా పరిష్కారం లేదు. 2029 పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు చేపట్టినటువంటి భారీ ర్యాలీకి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మన చిన్నతనం నుంచి కూడా కమలాపురంలో ఏ రైళ్లు ఆగుతున్నాయో, కోవిడ్ తర్వాత ఆ రైళ్లన్నీ దాదర్ ఎక్స్ప్రెస్ అయితేనేమి, రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితేనేమి, మిగతా హరిప్రియ ఈ ట్రైన్స్ కూడా ఇది మనకు ఎంతో ఘోరమైన అవమానం. మిగతా నియోజకవర్గాలలో ఏ ఊరు మీదంటే మాది కమలాపురం అని చెప్పుకునేదానికి కూడా మనకు సిగ్గుచెట్టుగా ఉంది. ఎందుకంటే కనీసము కోవిడ్కి ముందు ఆగే రైళ్లున్న కొత్త రైళ్లు ఆపకుంటే పోయినారు. కనీసం ఆ రైలు అయినా ఆపుదల చేయాలని పార్టీలకు అతీతంగా అందరూ విలేకరుల మద్దతు కూడగట్టుకొని అందరూ ఇంతమంది ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపినారు. జరబోయే రోజుల్లో కూడా అందరి మద్దతుతో కమలాపురం రైల్వే స్టేషన్కు ఎక్స్ప్రెస్ రైళ్లు పునరుద్ధరించకపోవడం చాలా దుర్మార్గము. కమలాపురం చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రైల్వే స్టేషన్ కమలాపురం. ఈ ప్రాంతం నుండి నిరంతరం రైతులు తమ పంటలను ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు తమలపాకులు, దోసకాయలను ఎగుమతి చేసుకుంటూ జీవనాధారం సాగించారు. అదేవిధంగా వ్యాపారస్తులు నగరాలైనటువంటి చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు నిత్యం తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. విద్యార్థులు తిరుపతి, విజయవాడ తదితర నగరాలకు ఈ ప్రాంతం నుండే తమ యొక్క రాకపోకలను సాగిస్తున్నారు. అటువంటి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి కమలాపురంలో కోవిడ్ తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలను పునరుద్ధరించకపోవడం తీవ్ర శోచనీయం. మరి కమలాపురం ఏ విధంగా చూసినా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉంది. ముఖ్యంగా కమలాపురం పంచాయతీ నగర పంచాయతీ అయింది. మరి తర్వాత కమలాపురం నియోజకవర్గంలో ఆపుతున్నటువంటి రైళ్ళన్నీ కూడా ఆపడం లేదు. కరోనాకు ముందు ఆపుతున్నటువంటి అనేక ఎక్స్ప్రెస్ ఈరోజు రాయలసీమ, ఎగ్మోరు, చెన్నై ఎక్స్ప్రెస్ ఇలాంటి, హరిప్రియ ఇలాంటి ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఈ కమలాపురంలో ఆగేటివి. రాకపోకలు కూడా సులభతరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కమలాపురంలో ఉన్నటువంటి వాళ్ళు రైలు ఎక్కాలంటే అటు కడపకో లేదంటే ఎర్రగుంట్లకో పోయి రైలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. నైటు రాత్రి 1 గంటకు, 2 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు ఎర్రగుంట రైల్వే స్టేషన్లో రైలు దిగి ఏమీ లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రోజులు వస్తూ ఉన్నాయి. అనేక ప్రమాదాలకు గురై చాలామంది ఈ ప్రమాదాల్లో మరణించినటువంటి ప్రయాణికులు కూడా అనేక మంది ఉన్నారు. ఇది నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ఈ నియోజకవర్గ కేంద్రానికి చుట్టూ ఉన్నటువంటి దాదాపు సుమారు 12 మండలాలకు సంబంధించినటువంటి
వారికి ఇది సౌలభ్యంగా ఉంటుంది. కమలాపురం రైల్వే స్టేషన్ నుంచి పోతే ఇటు పోతే కాజీపేట, మైదుకూరు, దువ్వూరు, బద్వేలు ప్రాంతాలకు పోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే దిగుతారు. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఒల్లూరు కావచ్చు, వీరపాండపల్లి కావచ్చు, ఇటువంటి మండలాలన్నింటినీ కూడా ఇది నియోజకవర్గ కేంద్రం సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇది అనేక మంది రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రాంతం. వాళ్ళ పట్టు లేదా వాళ్ళ పంటలు పండించేటువంటి దిగుబడి చేసుకోవడానికి ఇంకోటి ఉపయోగపడేటువంటి ప్రాంతంగా ఇది సెంట్రల్గా ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో రైళ్లు ఆపకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం అనేటువంటి ఆలోచన. పక్కనే ఉన్నటువంటి అసలు ఎటువంటి ఉపయోగకరం లేనటువంటి ఓవులవారిపల్లిలో రైలు ఆపుతున్నారు. మైదుకూరులో అన్ని రైళ్లను స్టాప్ చేస్తూ ఉన్నారు. మరి కమలాపురంకి వచ్చేటప్పటికి కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారనేటువంటిది దీన్ని మనకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఎంపీ గారు స్పందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్తో మాట్లాడి తక్షణం కమలాపురం రైల్వే స్టేషన్లో ఇదే గొంతమ్మ కోరికే కాదు, మీరు ఏదైతే కరోనాకు ముందు ఆపుతూ ఉన్నారో వాటిని ఆపమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదనంగా మాకు రైలు వేయండి, లేకపోతే ఈ ప్రాంతం నుంచి బిజినెస్ చేస్తామనేటువంటి పరిస్థితి కాదు. అంతకు ముందు ఆపుతున్నటువంటి రైలు ఆపండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి సులభంగా ప్రయాణాన్ని అందించేటువంటి వైపున ప్రయాణం చేయాలి. మనంటే ఈ డిఆర్ఎం గారు వచ్చినప్పుడు ఇది ఆదాయం తక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు. మీకు దీని ఆదాయం ఎప్పుడు కనపడిందో తెలియదు. మీరు ఇక్కడ రైళ్ళే ఆపకపోతే పొయ్యి వచ్చేటువంటి ప్రయాణికులు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ ఎక్కుతున్నారో మీకు తెలియదు కదా. కాబట్టి ఇక్కడ ఆపండి. దానికి సంబంధించినటువంటి ఆ ఆదాయం కూడా పెరగడానికి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణం రైల్వే మినిస్టర్ స్పందించాలి. కమలాపురంలో రైళ్లను ఆపడానికి కావాల్సినటువంటి ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు మనకి వెంకటాద్రి, రాయలసీమ, అరబియా మొత్తం అని 11 ఎక్స్ప్రెస్, మేలు అని నిలబడుతున్నాయి. దానివల్ల కల్లాయి వచ్చిన వంటి పనులు తీసేసినారు. దయచేసి మా మనం ఆలకించి మేము దాని గురించి ధర్నా చేసినాం కాబట్టి ఈ మా పనులు రేపు నెల లోపల మాకు నిలబెట్టేటట్ల మా అందరం నిలబడి మేము మాట్లాడుతున్నామే. కమలాపురంలో ఈ ఎక్స్ప్రెస్ రైలు ఆగకుండా పోవడానికి కారణంగా వాటిని ఆపాలనే ఉద్దేశంతో మా కమలాపురం మీడియా బృందం ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ర్యాలీ కార్యక్రమం ఈ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కమలాపురం ఒకటి ఉపయోగం కాదు, ఇక్కడ నుంచి దాదాపు 4 నియోజకవర్గాలు కమలాపురం లింకప్ ఉంది. కానీ ఇన్ని నియోజకవర్గాలు లింకప్ కాని కమలాపురం రైల్వే స్టేషన్లో గత అనేక సంవత్సరాలుగా ఈ రైల్వే శాఖ పుట్టినప్పటి నుంచి కమలాపురం రైళ్లు ఆగుతూ వచ్చినాయి. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి ఆ కరోనా సందర్భంగా రైళ్ళు ఎప్పుడైతే ఆపుదల చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కమలాపురంలో 4-5 ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ రైలు ఆపడం లేదు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. యావత్ కమలాపురం ప్రజలకే కాకుండా ఇట్లా మైదుకూరు, బద్వేలు ఇట్లా చాలా అనేక ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా పోతా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ కమలాపురం రైల్వే స్టేషన్ దిగి ఇటువైపు బద్వేలు దగ్గర, మైదుకూరుకు దగ్గర, ఇట్లా పోరుమావిడ దగ్గర అనేక ప్రాంతాలు కలిపేటువంటి లింక్ ఉన్నటువంటి కమలాపురం రైల్వే స్టేషన్ని ఎందుకంటే కమల పాలకులు కావచ్చు, ఇప్పుడు పాలకులు కావచ్చు, అందరూ కూడా ఎందుకో కమలాపురం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని విడనాడి అందరూ కూడా కమలాపురంలో గతంలో ఏ ట్రైన్స్ అయితే ఆపుతున్నారో ఆ ట్రైన్స్తో పాటు మరికొన్ని ట్రైన్స్ కూడా